హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఇండ్లకు సంబంధించినటువంటి లబ్ధిదారులందరికీ ఊహించని శుభవార్త అయితే వచ్చిందండి. సో ఎవరెవరైతే ఈ యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సొంత ఇల్లు నిర్మించుకోవాలని ఉంటారో, సో అటువంటి వారందరికీ కూడా ఇప్పుడు ఆధార్ కార్డులో చాలా తప్పులైతే ఉన్నాయని చెప్పేసి మనకైతే అప్డేట్ వచ్చిందనమాట. సో దీనికి సంబంధించి ఈ యొక్క ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి ఏవైనా మిస్టేక్స్ ఉంటే మీరు దాన్ని ఎలా సరిచేసుకోవాలి, అలాగే వీటికి సంబంధించినటువంటి డబ్బులు మనకు నేరుగా ఎప్పటి నుంచి ఖాతాల్లోకి పడడం జరుగుతుంది. సో ప్రస్తుతానికైతే బిల్లులు ఆపున్నారు కదా, ఇవన్నీ కూడా తిరిగి ఎప్పుడు ప్రారంభమవుతాయి. ఈ యొక్క ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించిన ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే మిస్ కాకుండా తెలుసుకోవాలనుకుంటే మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి. ఇక పూర్తి వివరాలు వీడియోలోకి వెళ్ళి కనుక చూసుకున్నట్లయితే, ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి మనకు ఆధార్ కార్డులో తప్పులు ఉన్నాయని చెప్పేసి వాటన్నింటినీ సరిచేయాలని చెప్పేసి జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది. ఇందిరమ్మ ఇళ్ల పథకం అమలుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించి సొంతంగా ఇల్లు లేనటువంటి ప్రతి ఒక్కరిని ఇంటిని నిర్మించేందుకు ఆర్థిక సాయం చేయడమే ఈ పథకం యొక్క ప్రధాన ఉద్దేశం. ఇందులో ముఖ్యంగా వితంతువులు, ఒంటరి మహిళలు, దివ్యాంగులు కూడా దీనికి దరఖాస్తు చేసుకోవచ్చు. తొలి విడతలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతి నియోజకవర్గంలో 3,500 చొప్పున మొత్తంగా రాష్ట్ర వ్యాప్తంగా 4.5 లక్షల ఇళ్లకు మంజూరు చేసింది. ప్రస్తుతం ఇవన్నీ నిర్మాణ దశలో ఉన్నాయి. కొన్ని పూర్తి కూడా అయిపోవచ్చాయి. ఇక ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 5 లక్షల రూపాయల ఆర్థిక సాయం అందిస్తున్న విషయం అందరికీ తెలిసిందే. తాజాగా ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి కీలక అలర్ట్ జారీ చేసింది. మరీ ముఖ్యంగా ఆధార్ కార్డులో తప్పులు ఉన్నటువంటి వారందరి కోసం నిర్ణయం తీసుకుంది. ఇందిరమ్మ ఇళ్లలో లబ్ధిదారులకు నగదు చెల్లింపుల కోసం రేవంత్ రెడ్డి గారు మనకు ఈ నిర్ణయం తీసుకున్నటువంటి సంగతి తెలిసిందే. లబ్ధిదారులకు చెల్లింపులు అనేది ఆధారిత చెల్లింపుల వ్యవస్థ ద్వారా చేపట్టాలని వీనైతే ప్రకటించారన్నమాట. సో మనకు మొత్తంగా ఆధార్ కార్డుని బేస్ చేసుకుని ఈ యొక్క పేమెంట్స్ అయితే చేస్తారు. సో ఏదైనా సరే పథకంలో అమలులో పారదర్శకత ఉండాలని చెప్పేసి వాటిల్లో పారదర్శకత లేనట్లయితే అధికారులు కూడా కఠిన చర్యలు అయితే తీసుకుంటామని ప్రకటించారు. అయితే ఇప్పుడు వెంటనే పెద్ద తలనొప్పి వ్యవహారంగా ఆధార్లో తప్పులు ఉండడం అయితే మారిందనమాట. ఆధార్ ఆధారిత చెల్లింపుల నేపథ్యంలో చాలా వరకు లబ్ధిదారుల వివరాలు వారి ఆధార్ కార్డులో ఉన్నటువంటి వివరాలతో సరిపోల్చడం లేదని, మొత్తంగా లబ్ధిదారులు సుమారు 30% మంది కార్డులో ఉన్న వివరాలతో సెట్ కావట్లేదని, కాబట్టి ఈ సమస్య వల్ల ఆధార్ వివరాలు అనేది సరిగా లేకపోవడం వల్ల పేమెంట్స్ అయితే ఆగిపోతున్నాయని అధికారులు చెబుతున్నారు. దీంతో లబ్ధిదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో ప్రభుత్వం వారికి ఊరటను కలిగిస్తూ ప్రకటన చేసింది. ఆధార్ కార్డులలో ఏవైనా లోపాలు ఉంటే, తప్పులు ఉంటే సరిదిద్దాలని హౌసింగ్ కార్పొరేషన్ ఎండి గౌతమ్ అయితే జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులను వేగంగా పుంజుకున్నప్పటికీ ఇప్పటికీ కొందరు ఇంటి నిర్మాణాలు పూర్తి చేయగా మరికొన్ని ఇళ్లలో విషయాలకు వస్తే బేస్మెంట్లు, గోడలు, స్లాబ్ లెవెల్ నిర్మాణాలు ఉన్నాయి. త్వరగా ఈ యొక్క ఇళ్ల నిర్మాణం పూర్తి చేయాలని మనం కోరుతూ ప్రతి సోమవారం లబ్ధిదారుల ఖాతాల్లోకి నగదును జమ చేస్తున్నారు. ఈ క్రమంలో అధికారులు ఇంటి నిర్మాణం త్వరగా పూర్తయ్యేందుకు తగిన చర్యలు తీసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం అయితే ముందడుగు వేసి ఈ నిర్ణయాన్ని అయితే తీసుకుందనమాట. సో మొత్తంగా మనం చూసుకున్నట్లయితే మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే మనకు ఆధార్ కార్డులో తప్పులు ఉన్నాయో ఇవన్నీ కూడా సరిచేస్తున్నారు. ఇన్కేస్ ఒకవేళ మీ యొక్క ఆధార్ కార్డులో తప్పులు ఉంటే మాత్రం మీరు ఏం చేయాలంటే, మీరు మీ యొక్క సంబంధించినటువంటి ఆధార్ సెంటర్కి వెళ్ళేసి చూసుకోవచ్చు, లేదా హౌసింగ్ డిపార్ట్మెంట్ దగ్గరికి వెళ్ళేసి సార్ మా ఆధార్ కార్డులో తప్పులు ఉన్నట్టున్నాయి చూడండి అని చెప్పొచ్చు. ప్రతి సోమవారం రోజు అందరి ఖాతాల్లోకి డబ్బులు వస్తూ ఉన్నాయి. దసరాకైతే దాదాపు 3 లక్షల ఇళ్లనైతే ఓపెన్ చేయాలని చెప్పేసి ఒక టార్గెట్ అయితే పెట్టుకుంది రాష్ట్ర ప్రభుత్వం. సో కాబట్టి ఎవరైతే ఇందిరమ్మ ఇళ్ళు కోసం ఎదురు చూస్తూ ఉన్నారో, సో ఇప్పుడు ఎవరైతే కట్టుకుంటూ ఉన్నారో పేమెంట్లు అనేది ఎవరికైతే ఇంకా పడలేదు వాళ్ళందరూ కూడా ఒకసారి మీ యొక్క హౌసింగ్ ఏఈని కానీ లేదంటే ఆర్ఐని కానీ మీరు మీట్ అయ్యి వాళ్ళ దగ్గర మీ యొక్క డేటా అనేది చెక్ చేయించుకోండి. ఆధార్ కార్డులో ఎక్కడ మిస్టేక్ ఉంటే వాటిని సరి చేసుకోండి, సరిపోతుంది. ఒకవేళ మీరు ఉమ్మడి తెలుగు రాష్ట్రాలలో ఉన్నప్పుడు ఉన్నటువంటి ఆధార్ కార్డులు కనుకుంటే దయచేసి వెళ్ళి అడ్రస్ అనేది మార్పించుకోండి. సో అడ్రస్ అనేది ఆధార్ కార్డు అనేది అప్డేట్ చేసుకుంటే చాలు, మీకు ఆటోమేటిక్గా మీ యొక్క సంబంధించినటువంటి ఆధార్ కార్డు అయితే మారిపోతుంది. ఇదండి మనకు ఇక నుంచి మీకు ప్రతి నెలలో కూడా మనకు ఈ యొక్క డబ్బులు అనేది
సో ఇదండి మొత్తంగా మనకు ఇక నుంచి ప్రతి వారం సోమవారం రోజు నుంచి డబ్బులు పడతాయి కాబట్టి, సో మీకు ఇన్ కేస్ ఒకవేళ ఒక వారంలో మీ యొక్క పేమెంట్ అనేది కరెక్ట్‌గా పడకపోతే మాత్రం ఖచ్చితంగా మీరు వెళ్లి కన్సల్ట్ అవ్వండి. ఫ్రెండ్స్, మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే మిస్ కాకుండా తెలుసుకోవాలనుకుంటే ఛానల్‌ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.